హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఉన్న రాష్ట్ర జలమండలికి చెందిన స్థలం కబ్జాకు గురవడం కలకలం రేపుతోంది. ఇప్పుడు 200 కోట్ల విలువైన స్థలం కబ్జాకు గురైందన్న సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జలమండలి హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్, అలాగే హైడ్రా అధికారులు కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు. ఫెన్సింగ్ వేసి స్థలంలో పనులు చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 403/52లో మొత్తం 1.20 ఎకరాలు కబ్జా అయినట్లుగా గుర్తించారు అధికారులు. స్థలాన్ని కబ్జా చేసి పార్థసారథి అనే వ్యక్తి చుట్టూ ప్రహారీ గోడ నిర్మించాడు. ప్రస్తుతం ఈ అక్రమ కట్టడాలను కూల్చేసే పనిలో ఉన్నారు అధికారులు. జలమండలికి చెందిన మొత్తం భూమిని సర్వే చేసి చుట్టూ ప్రహారీ గోడను నిర్మించాలని నిర్ణయించారు. అదేవిధంగా కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. బంజారా హిల్స్లో 200 కోట్ల రూపాయల విలువ చేసే జలమండలి స్థలం కబ్జాకు గురైంది. దీని వెనుకున్నది ఎవరు? అప్పటికప్పుడు ప్రహారీ గోడలు నిర్మించి కాజేయాలని చూస్తున్న వారెవరు? అధికారుల చర్యలు ఎలా ఉండనున్నాయి? పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారని అటు రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు గతంలోనే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ప్లేస్కి సంబంధించి గతంలో ఏదైతే వాటర్ బోర్డుకి సంబంధించి 1999లోనే 1 ఎకరం స్థలం కావాలి అని రెవెన్యూ అధికారులను అడిగినటువంటి సమయంలో 1 ఎకరాన్ని కూడా అధికారులు కేటాయించారు. ఆ తర్వాత ఈ చుట్టూ పరిసర ప్రాంతం వాళ్ళకి వాటర్ని అందించాలి అనే ఉద్దేశంతో వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు మరో 1 ఎకరం 20 గుంటలు ఆ స్థలాన్ని కావాలి అని అడిగినప్పుడు ఈ సర్వే నెంబర్కి సంబంధించి అధికారులు కేటాయిస్తున్నాము అని చెప్పేసి వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు అడగానే రెవెన్యూ అధికారులు కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ స్థలం ఏదైతే ఉందో ఈ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు పార్థసారథి అనే వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి స్థలం మొత్తం 5 ఎకరాలు తనదే అని చెప్పేసి క్లెయిమ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా ఈ క్లెయిమ్ చేసినటువంటి వ్యక్తి పార్థసారథి ఎవరైతే ఉన్నారో సర్వే నెంబర్లు ఇక్కడివి కావని అతను చూపిస్తున్నవి బోగస్ పత్రాలంటూ 2 ఏళ్ల క్రితమే షేక్పేట్ మండల రెవెన్యూ అధికారులు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పార్థసారథిపై తదితర కేసులు కూడా నమోదయ్యాయి. ఇదిలా ఉండగా స్థలాన్ని సర్వే చేసి తమకు అప్పగించాలంటూ జలమండలి అధికారులు కోరడంతో షేక్పేట్ రెవెన్యూ అధికారులు 2 వారాల క్రితమే ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని వాళ్ళు హద్దులు కూడా సరిహద్దులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా స్థలం చుట్టూ వెంటనే ప్రహరీ నిర్మించాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడెక్కడ రెవెన్యూకి సంబంధించినటువంటి స్థలం ఉంది, గతంలోనే 1 ఎకరం కేటాయించారు కాబట్టి ఇంకొక 1 ఎకరా 20 గుంటలు ఏదైతే స్థలాన్ని అడిగారో ఆ స్థలం అంతా కూడా ప్రైవేటు వ్యక్తులు ఆక్యుపై చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతము ఈ ప్లేస్లోనే ఈ చుట్టూ పరిసర ప్రాంతాల వాళ్ళకి సరిపడా వాటర్ ట్యాంక్ అంటే రిజర్వాయర్ని కట్టాలి అని గతంలో నిర్ణయం తీసుకున్నారు. కొద్ది మేరకు ఆలస్యం చేశారు. ఆ తర్వాత ఈ ల్యాండ్ సంబంధించి ప్రైవేట్ వ్యక్తుల కబ్జా, అసలు పార్థసారథి ఎవరు, ఎందుకు ఈ ప్రభుత్వ స్థలం ఇక్కడ ఉన్నటువంటి బంజారా హిల్స్కి రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ స్థలం ఎంతో కాస్ట్లీ ఏరియా అయినటువంటి ఈ స్థలంలో అతను ఎవరెవరు ఉన్నారు తన వెనుక, అసలు పార్థసారథి మీద గతంలోనూ కేసులు కూడా నమోదు చేసిన ప్రస్తుతం మళ్ళీ తన ప్లేసే అంటూ ఇక్కడికి రావడం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ట్రెస్ పాస్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో ఈ ప్లేస్ కి సంబంధించి చాలా మంది ఈ ఫ్లాట్లన్నీ కూడా మాకు ఇక్కడ ఫ్లాట్లు ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడికి వచ్చి గతంలో ఇక్కడే జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీ ఉన్నప్పుడు తమ ఫ్లాట్లంతా ఇవన్నీ అని చెప్పేసి కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే అవన్నీ గుర్తింపు లేని ఫ్లాట్లు కావడంతో వాటిని రద్దు చేశారు. ఇప్పుడు పార్థసారథి అనే వ్యక్తి సర్వే నెంబర్ 129/105 403/53Pలో 5 ఎకరాలు ఉంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా నిర్మాణాలు చేసే విధంగా ఉన్నారు. దాదాపు 200 కోట్లకి పైగానే ఈ
వాల్యూ పలుకుతుంది ఈ స్థలంకి సంబంధించి. అయితే ఎవరు ఈ ల్యాండ్కి సంబంధించి కబ్జా చేసినటువంటి పార్థసారథి ఎవరు, తన వెనక ఎవరెవరు వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి కూడా అధికారులు గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినప్పటికీ తను రాత్రికి రాత్రే ప్రహరీ గోడ కట్టేసి స్థానికంగా కొంతమంది దుండగుల్ని పెట్టి ఎవరిని లోపలికి రానివ్వకుండా బెదిరింపుకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం జలమండలికి సంబంధించినటువంటి అధికారులు ఈ స్థలానికి సంబంధించి మళ్ళీ వాళ్ళు చుట్టూ రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఎక్కడెక్కడ ఈ ఎకరం 20 గుంటలు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ వస్తుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళంతా కూడా సర్వేని నిర్వహిస్తున్నారు. వెంటనే ఈ స్థలాన్ని వాళ్ళకి కేటాయించాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ స్థలానికి సంబంధించి బోగస్ పత్రాలు ఏవైతే చూపించారో సరిహద్దుల విషయాన్ని నిర్ధారించాలంటూ జలమండలి అధికారులను కోరిన మేరకే 2 వారాల క్రితం సర్వే నిర్వహించి హద్దులు చూయించామని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి ఏదైతే జలమండలికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. ఎక్కడెక్కడ ఈ ఎకరం 20 గుంటలు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లేస్ వస్తుందో వాటన్నిటిని కూడా హద్దుల్ని గుర్తించారు. అక్కడ హద్దులను కూడా కొద్దిసేపటి క్రితమే ఫిక్స్ చేశారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జలమండలి అధికారులు ఇక్కడ ఒక రిజర్వ్ ట్యాంక్ని కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు హైడ్రా కూడా ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడ గోడల్ని నిర్మించారు, ఏ ప్రాంతాల్లో రూములు నిర్మించారు, వీటన్నిటిని కూడా పరిశీలించారు. వాటిని వెంటనే కూడా తొలగించే అవకాశం ఉంటుంది. ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగానే పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. కాబట్టి అసలు పార్థసారథి ఎవరు, తన వెనక ఎవరు ఉన్నారు, గతంలో కేసులు అయినప్పటికీ కూడా మళ్ళీ ఈ భూమి తనదే అని చెప్తున్నారు. కాబట్టి రెవెన్యూ నిర్ణయించినటువంటి హద్దులు ఏవైతే ఉన్నాయో ఆ హద్దుల్లో ఎంతవరకు ప్రభుత్వ భూమి ఉంది, నిజంగా కూడా పార్థసారథికి సంబంధించినటువంటి భూమి ఏదైనా ఉందా అని చెప్పేసి కూడా అధికారులు అయితే మాత్రం సర్వే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికైతే పార్థసారథి మీద కేసులు ఉన్నాయి. హైడ్రా ఈ గోడలు ఏదైతే నిర్మించిందో పార్థసారథి ఆ వ్యక్తి నిర్మించినటువంటి గోడలన్నింటినీ కూడా తొలగించడానికి రంగం సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు ఈ ఎకరం 20 గుంటలకి సంబంధించి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా లేదు అంటే కోర్టులో ప్రస్తుతం ట్రెస్పాస్ ఎవరైతే ఈ ల్యాండ్ ఆక్యుపై చేశారన్న ఆరోపణలు ఉన్నాయో పార్థసారథి మీద ట్రెస్పాస్ కూడా ఉంది. కాబట్టి అసలు ఏం చేయబోతారు, కట్టినటువంటి గోడల్ని హైడ్రా అధికారులు కూల్చివేసే అవకాశం ఉన్నట్లుగా కూడా స్పష్టం చేస్తుంది. ఈ ల్యాండ్ని పూర్తిగా రెవెన్యూ అధికారులు ఎకరం 20 గుంటలకి సంబంధించినటువంటి దాన్ని కూడా వాటర్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ వినోద్తో సుజాత, బంజారా హిల్స్.